హలో నాగేందర్ ఏం సంగతి ఎట్లున్నావురా? బాగున్నానా? చాలా రోజుల తర్వాత. రైట్ చూస్తున్నావుగా మొత్తం తెలంగాణ ఉద్యమకారుల మీద పాత కేసులు కూడా తీస్తా ఉన్నారు. మరి మళ్ళీ ఏమన్నా దొరికావు? అవునన్నా. పాత కేసులు తీస్తే మరి రేవంత్ రెడ్డి కూడా బయటకొస్తాడు కదా! అంటే వాళ్ళ చేతులు ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఆయనే కదా! ఆయన మీదకి ఇబ్బంది ఏం కాదు. మీకే ఇబ్బంది మరి. జాగ్రత్తగా మరి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. సరే రైట్. ఎట్లా ఉందా ఎట్లా అనిపిస్తుంది మొత్తం? అన్నా ప్రజాపాలనని 20 సంవత్సరాల కాలం ముగిసిందన్న తెలంగాణ రాష్ట్రంలో. 13 నెలలు ఆల్మోస్ట్. 13 నెలలు అయిపోయింది. అవును. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది అంటే ప్రజలకు అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థకు అర్థం కావట్లేదు. లా అండ్ ఆర్డర్‌కి అర్థం కావట్లేదు. హ్మ్. ఈరోజు చిన్న పిల్లల కాంచి మొదలుపెడితే పండు ముసలోళ్ళ వరకు హ్మ్. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా? లేకుంటే ఇంకా వేరే దేశంలో ఉన్నారా? అని వాళ్ళు అంటే ఒక డిస్కషన్‌లో పడిపోయిల్లు. హ్మ్. ఊర్లలో ముచ్చట పెట్టుకుంటున్నారు. అవును. ఎక్కడున్నాంరా బాబు మనము? హ్మ్. అనే ఒక అంటే వాళ్ళు ఒక టాపిక్ అంటే వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు కంప్లీట్‌గా. రాష్ట్రం నుండి లేకపోతే రేవంత్ రెడ్డి ఎలాగో ఈ రాష్ట్రం నుండి తెలంగాణ అనే పదం నుండి డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. హ్మ్. ఈ జనాలు గూడా ఎక్కడున్నామనేది మర్చిపోయిల్లు. హ్మ్. అంటే రైతు బంధు అస్సలేదు, హ్మ్. రైతు బీమా అస్సలేదు, కళ్యాణ హ్మ్. లక్ష్మి అస్సలేదు, ఇవన్నీ షాదీ ముబారక్ ఇవన్నీ వస్తలేదు. ఇవన్నీ ఇస్తేనే మంచి ముఖ్యమంత్రా? ఇవన్నీ ఇస్తే మంచి ముఖ్యమంత్రి అంటలేనన్న. హ్మ్. 13 నెలలు గడిచింది. హ్మ్. ఇంతవరకు జనాలకి ఏం చేసినాడా ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? 13 నెలలయిపోయింది. హ్మ్. సంవత్సరం మీద 2 నెలలయిపోయిందన్న. సరే సంవత్సర కాలం అయిపోయింది. నువ్వేం జేసినావు? 1,00,00,000 అప్పు ఎందుకయితదన్న? హ్మ్. కేసీఆర్ 1,00,00,000 అప్పు జేసిండు. హ్మ్. ప్రతి ఒక్క మనిషి మీద 40,000 అప్పు జేసినానన్నారు. హ్మ్. మరి ఇవాళ సంవత్సరం కాకముందుకే 1,00,00,000 అయింది గదా! నీ అప్పు. హ్మ్. ఇంక 1,27,000 1,27,000 అంటే ఇంక 5 సంవత్సరాలు. హ్మ్. ఇంక 5 సంవత్సరాలంటే దాన్ని 10,00,000 ఎట్లా చేస్తావు నువ్వు అప్పు? అంతే తీసుకొని బతుకుడే. తర్వాత వచ్చినోళ్ళకే పెద్దది గోసైతది తలకాయ నొప్పైతది. ఇప్పుడు హ్మ్. ఎట్లా నువ్వు 10,00,000 చేస్తావు. ఆల్రెడీ 1,50,000 మూసేది ఒకటి పెట్టేసినావు. హ్మ్. ఎవని పర్మిషన్ తీసుకొని పెట్టిండో ఏమో నాకు అర్థమయ్యట్లేదు. హ్మ్. ఫార్ములా ఈ కార్ రేసుల్లో ఏమో ఎవరి పర్మిషన్ క్యాబినెట్ ఆమోదం ఏమైందన్నాడు. హ్మ్. 1,50,000 మరి ఎవరు ఆమోదం తీసుకున్నాడు? రాహుల్ గాంధీ ఆమోదం తీసుకున్నాడా? హ్మ్. రాహుల్ గాంధీ చుట్టుపక్కల ఉన్న కాంట్రాక్టర్ ఆమోదం తీసుకున్నాడా మరి? అంతేనా? రైట్. అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకతగా అనిపిస్తా ఉంది. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనకు తెలుస్తలేదా ఇదంతా? అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ పడిపోయింది. హ్మ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనా? లేకుంటే అంటే ఎవరైనా ఇంకా పరిపాలిస్తున్నారా ఢిల్లీ నుండి? హ్మ్. ఊకే ఢిల్లీకి పోయేస్తున్నారు. ఇప్పటికి 30, 40 సార్లు ఢిల్లీకి పోయొచ్చిండు. జాతీయ పార్టీలలో కామన్ కదా! అన్న జాతీయ పార్టీలంటే కామన్ అన్న. అంటే ఇక్కడున్నోళ్ళని పట్టించుకోవాలి గదా! హ్మ్. ఇక్కడ రైతులు చనిపోతున్నారు గదా! విద్యార్థులు చనిపోతున్నారు గదా! ఫుడ్ పాయిజన్ అయితుంది గదా! హ్మ్. ఇక్కడున్న ఇక్కడున్న ప్రజలను, రైతులను, విద్యార్థులను ఇక్కడ ప్రతి ఒక్క వ్యవస్థను పట్టించుకోవాలి గదా! హ్మ్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి గదా! హ్మ్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఒక విచారణ అనేది జరగాలి గదా! హ్మ్. ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోతుంటే దాని మీద ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక మీటింగ్ అనేది పెట్టాలి గదా! అధికారులతోని. పెట్టిండు కదా మొత్తం. ఇలా ఎప్పుడు పోలీసోళ్ళు పెట్టి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తా ఉంది. ఒక్క ప్రాణం కాదా? ఆ ప్రాణం విలువ మీకు తెలవదా అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు కదా! కానీ ఈ ఈరోజు సంధ్య థియేటర్‌లో దానికి తొక్కిసలాటకు సంబంధించి. ఈరోజు అంటే ఒక టాపిక్ డైవర్షన్ కోసం ఏదో ఒక ఇష్యూ తీసుకుంటుండు. దాన్ని టాపిక్ డైవర్షన్ చేస్తుండు. ఓకే. అల్లు అర్జున్ ఇష్యూ తీసుకున్నాడు. హ్మ్. తెలంగాణ ప్రజలు మొత్తం టాపిక్ డైవర్షన్ చేసిండు. హ్మ్. అంటే నువ్వు ఏ ఇష్యూ తీసుకున్నా సరే గానీ తెలంగాణ ప్రజలకైతే రైతు బంధు పడలే. హ్మ్. వాళ్ళకి ఇది పక్కా గుర్తుకుంటది. హ్మ్. ఈరోజు పెళ్ళైన ఆడపిల్లలకు మాత్రం కళ్యాణ లక్ష్మి వస్తలేదు. తులం బంగారం గూడా వస్తలేదు. హ్మ్. నువ్వు ఏ ఇష్యూ తీసుకోరా బాబు. నువ్వేమన్నా తీసుకో. పోయి రాహుల్ గాంధీ దగ్గర రోజు ఎక్కడనే ఉండు. హ్మ్. 5 సంవత్సరాలు పోయి ఎక్కడనే ఉండు. హ్మ్. కానీ ఇక్కడున్న ప్రజలకు గావాల్సింది ఏంది? నువ్వు చెప్పిన హామీలేంది? కేసీఆర్ గారి హయాంలో సకాలంలో వచ్చిన హామీలేంది? కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు పడ్డది. రైతు బీమా పడ్డది. కళ్యాణ లక్ష్మి పడ్డది. హ్మ్. ఈరోజు ఏంటి ఫీజ్ రియంబర్స్‌మెంట్ గూడా పడ్డాయి. ఫీజ్ రియంబర్స్‌మెంట్ పడ్డది. స్కాలర్‌షిప్స్ వచ్చినాయి. హ్మ్. అంటే విద్యార్థులకు నువ్వు వీళ్ళకి చేయాల్సిన ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తలేదు. లేకుంటే స్కాలర్‌షిప్‌లు వస్తలేవు. అక్కడ రైతులకు వాళ్ళకి సకాలంలో రైతు బంధు పడట్లే. రైతు బీమా కావట్లే. రుణమాఫీ 2,00,000 రుణమాఫీ ఇంతవరకు గాలే. హ్మ్. అంటే జనాలు ప్రతిది గుర్తుపెట్టుకుంటారు గదన్న. నువ్వు 30 సార్లు జాతీయ పార్టీ అయినంత మాత్రం నువ్వు 30 సార్లు పోయి రావాలని జాతీయ పార్టీ ఏమన్నా అంటే లిఖించబడ్డదా? జాతీయ పార్టీ బుక్‌లో ఏమన్నా ఏ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సీఎంలైనా సరే గాని ఇక్కడ 30 సార్లు రావాలని ఉన్నదా? సరే నువ్వు ముడుపులు చెల్లించమంటానోళ్ళు. ముడుపులు చెల్లించమన్నారు. హైదరాబాద్‌ల పేరు మీద వేల కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ జేబులోకేసినావు. ఓకే. పర్లేదు. మరి ఇక్కడున్న రాష్ట్ర ప్రజల గురించి ఎవడు ఆలోచిస్తాడు? రాహుల్ గాంధీ ఆలోచిస్తాడా? సోనియా గాంధీ ఆలోచిస్తదా? హ్మ్. లేకుంటే ప్రియాంక గాంధీ ఆలోచిస్తారు. ఎవరు ఆలోచిస్తారు? ఇక్కడున్న రాష్ట్ర ప్రజల గురించి, ఇక్కడున్న విద్యార్థుల గురించి, నువ్వు ఇచ్చిన హామీల గురించి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏదైతే దద్దమ్మ కాంగ్రెస్ నేతలొచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తిరిగి హామీలైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చారు గదా! రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి అశోక్ నగర్ లైబ్రరీకొచ్చి హామీలు 2,00,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో 2,00,000 ఉద్యోగాలు అన్నాడు గదా! ఎటు పోయినాయి ఉద్యోగాలు? సంవత్సరం అయిపోయింది. 2,00,000 ఉద్యోగాలు ఎటు పోయినాయి? కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన 50,000 ఉద్యోగాలను పట్టుకొని నేనిచ్చినా అంటున్నావు. నువ్వు ఏ ఉద్యోగాలు ఇచ్చినావు? ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు?
దాంతో పాటు తమ్ముడు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కేసులు అన్న. నెరవల శ్రీనివాస్ అన్న అవునండి. మీద ఏంది మళ్ళా తెలంగాణ ఉద్యమ కేసులు ఇప్పుడు ఎందుకు వినపడుతున్నాయి? అంటే తెలంగాణ ఉద్యమంలో మనం కొట్లాడింది ఎవలకు? ఆంధ్ర పెత్తందారులకు, ఆంధ్ర నాయకులకు, చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగిన వ్యక్తులకు వ్యతిరేకంగా పూర్తిగా కొట్లాడినాం. అందులో భాగంగానే ఈయన కూడా ఆంధ్ర వ్యక్తే కదా! ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం చేస్తుంటే లాఠీ దెబ్బలు, ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేస్తుంటే పెద్ద బడా నాయకులు ఈరోజు పోలీసులతోని లాఠీ దెబ్బలు తింటుంటే ఈయన పోయి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగిండు. అంటే ఆయనకు కూడా ఒక పగనున్నది కదా! తెలంగాణ విద్యార్థుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద, ఆ రోజు పోరాటం చేసిన ఆంధ్ర నాయకుల మీద, చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేసిన విద్యార్థి నాయకుల మీద, ఉద్యమకారుల మీద, ఇంకా ఈ ఆంధ్ర తొత్తు అయినటువంటి రేవంత్ రెడ్డికి ఇంకా ఒక కోపం ఉన్నది. ఆ కోపాన్ని పాత కేసుల రూపంలో తీర్చుకుంటున్నాడు. అంతేనా? అంతే కదా అన్న! ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అదినే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే అట్లనే వివరిస్తున్నాడు కదా! ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు చీకొడుతున్నారు. సరే ఇప్పుడు ఆంధ్ర నాయకులు చెప్పినట్టు వింటున్నాడు. సరే ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఏదైతే వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ ఏదో ఒకటి చేయాలి, కేసులలో ఇరికేయాలని చూస్తున్నాడు. కానీ అక్కడి వ్యక్తులు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయరు కదా! అంటే నువ్వు ఒక దొంగవు. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక దొంగ. చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్ళు తాగిన ఒక దొంగ. అంటే ఇటు ఆంధ్ర సైడ్ లేడు, తెలంగాణ సైడ్ లేడు. అటు ఇటు కాకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. అదే అంటున్నా తమ్మి. మామూలుగా అసలు తెలంగాణ ప్రజలు సినిమా అంటే పెద్ద పిచ్చి ఉండదు. అవును. సినిమా గురించి మనం పెద్ద అవసరం లేదు. పట్టించుకోం. రైట్. ఆళ్ళ సినిమా నటులు కూడా పెద్ద మనకెప్పుడు బట్ అది ఉండదు. ఎందుకు ఇలా సినిమాని పట్టుకొని ఎలాడుతా ఉన్నాడు గత 15 రోజుల నుంచి? ఈరోజు ఈ సినిమా వ్యవస్థను పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాడంటే అన్న, ఈరోజు హైడ్రా అయిపోయింది. లైచర్లలో రైతుల దగ్గర భూములు అది అయిపోయింది. ఇంకా ఫార్మాసిటీ పేరు మీద ఈరోజు ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూముల మీద నిఘా పెట్టి వాళ్ళని అక్కడ భూములకు వ్యతిరేకంగా మా భూములు మాకు కావాలన్న వాళ్ళను ఈరోజు జైలుకు పంపిండు. అదే అయిపోయింది. ఈరోజు మిగిలింది ఏంది? పైసలు ఎక్కడి నుండి రావాలి? సినిమా వ్యక్తుల నుండి మాత్రమే రావాలి. ఒక సినిమా 1000 కోట్లు నడిచిందంటే రేవంత్ రెడ్డికి నిద్ర పడుతుందా? ఒక ఎకరం భూమి 1000 కోట్లు పోతుందంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి నిద్ర పడుతుందా అన్న? ఒక బిల్డింగ్లో ఒక బంగారు కట్టు ఉన్నాయంటే రేవంత్ రెడ్డి అంటూ నిద్రపోతాడా? లంక బిందెలు ఉన్నాయని వచ్చిండు, నిద్ర పోయిండా? అని ఇక లంక బిందెలు ఉన్నాయని వచ్చిండు, నిద్రపోతలేడు. తెలంగాణ ప్రజలు నిద్ర పోనిస్తలేరు. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిద్ర పోనిస్తలేరు. రేవంత్ రెడ్డికి అక్కడ పైస ఉన్నదంటే నిద్ర పట్టదు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు బయట తీసుకుంటున్నారన్న, ఇక్కడ నిధులు ఉన్నాయంటే రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి వండుకోడా? అంటే రేవంత్ రెడ్డి ఏంది? డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు దండుకోవాలి, ఎక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడ డంపులు ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి. అంటే ఆబ్వియస్లీ చెప్పాలంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బ్లాక్మెయిలర్ అన్న. అంటే అతను మినిస్టర్ చేయలే, డైరెక్ట్ జెడ్పీటీ చేసిన, ఎమ్మెల్యే చేసిన, ముఖ్యమంత్రి అంటే ఆయనకి ఏం తెలుసు అన్న? బ్లాక్మెయిల్ చేసుకుంటే ఆర్టీఐలు వేసుకుంటే ఒక టీమును పెట్టుకొని వచ్చిండు. బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి జీవితాంతం బ్లాక్మెయిల్ మాత్రమే చేస్తాడు. రేపొద్దున రాహుల్ గాంధీని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. తెలంగాణలో ఉన్న మంత్రులను కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. తెలంగాణలో ఉన్న మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మిమ్మల్ని భయప్రాంతంలో గురి చేస్తాడు. మీ ఎవిడెన్సెస్ పట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. 100% ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈరోజు కోమటిరెడ్డి, పొంగులేటి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి బడా నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, నేను ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షి చెప్తున్నా. రేవంత్ రెడ్డి అని ఒక మూర్ఖుడు, రేవంత్ రెడ్డి అని ఒక బ్లాక్మెయిలర్, రేవంత్ రెడ్డి అని ఒక పొలిటికల్ టెర్రరిస్టు ఈరోజు కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో నా సీఎం కుర్చీకి ఏమైనా ఎసరవుతుందా, ఏమైనా ఎసరు పెడతారా అని చెప్పేసి, నా సీఎం కుర్చీకి ఎవరైనా అడ్డొస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేసి రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇలా మైనంపల్లి హనుమంతరావు ఇలాంటి బడా నాయకుల బడా వ్యక్తులు ఒక ఫోన్లు ట్యాపింగ్ చేసి రాబోయే రోజుల్లో బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అవునా? సీటు కాపాడు కోసమే కదా అక్కడ డబ్బుల సంచులు అక్కడికి పంపుతున్నాడు. కానీ ఇక్కడ కూడా వీళ్ళు పెట్టబోగా వీళ్ళు పెడుతున్నారు కదా, వీళ్ళు కూడా ఢిల్లీకి పోయేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిది. కానీ మధ్యలో వచ్చి ఈ మూర్ఖుడు తోలి అక్కడ వేల కోట్ల డబ్బులు సంచులు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు కదా అన్న. ఎట్లా తెలుసన్నా రాష్ట్రాన్ని పరిపాలించడం అని? ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఎంత అవగాహన ఉండాలి? కేసీఆర్ లాంటి వ్యక్తి 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కేసీఆర్ అన్న. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినట్టే కేసీఆర్. రాష్ట్రంలో పెళ్ళైన ప్రతి మహిళకి ఈరోజు కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే కేసీఆర్. రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు ప్రతి ఇంట్లో కేసీఆర్ అనే పేరు వినబడిందన్న. ప్రతి విద్యార్థి పుట్టిన బిడ్డ కాంచి మొదలు పెడితే చనిపోయే ముసలమ్మ వరకు కేసీఆర్ని తలుచుకుంటున్నారు.
ఆ రోజు కేసీఆర్ తలుచుకున్నారు, ఈ రోజు కూడా కేసీఆర్ గుర్తుకొస్తున్నారు వాళ్ళకు. కేసీఆర్ ప్రజలే కాదు నాయకులు కూడా తలుచుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు కూడా తలుచుకుంటున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా. అరే అంటే నార్మల్గా అరే కేసీఆర్ ఎట్లా పరిపాలించిన బాబు అర్థమైతే వాళ్ళకు మధ్య అంటే తిమ్మ తిరిగిపోతుంది. కేసీఆర్ 9.5 సంవత్సరాలు ఈ బడ్జెట్తో ఎలా మెయింటైన్ చేసిండు, రైతు బంధు ఎట్లేసినో వీళ్ళకి అర్థమైతే లేదు, రైతు బీమా ఎట్లేసినో వీళ్ళకి అర్థమైతే లేదు. అంటే ఇంత బడ్జెట్ అంటే ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్ల అప్పు ఉన్నది. ఆ 1,00,000 కోట్ల అప్పు కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో ఇంకా రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలని చెప్పేసి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును కట్టిండన్న. ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండు, కూలిపోయిందని రేవంత్ రెడ్డి ఆ సరే కూలిపోయింది అన్న, అక్కడ చర్చ పెట్టింది, అక్కడ పోయి కాళేశ్వరం కూలిపోయింది, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కంప్లీట్గా పూర్తిగా మొత్తం మునిగిపోయింది అన్నాడు. ఇక్కడ మునిగిపోయిందన్న. ఈరోజు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఎక్కడ నుండి వస్తున్నాయి, కాళేశ్వరం నుండి రావడం లేదా. ఈరోజు మన కొండ సురేఖ గారు చెప్పినారు కదా, ఈరోజు కాళేశ్వరం నుండి నీళ్ళు వచ్చినాయి, ఈరోజు మేము ఇక్కడ విడుదల చేసినామని చెప్పేసి మన సిద్దిపేటలో ఒకనొక కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అంటే రంగనాయక సాగర్లో అంటే మీరే చెప్పినట్టు కదా, కాళేశ్వరం అనేది ఇప్పటి కాదు కొన్ని వేల సంవత్సరాలకైనా సరే కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అనేది పటిష్టంగా ఉంటుంది. అక్కడ కాళేశ్వరం కట్టిన ఆషామాష వ్యక్తి, కాళేశ్వరం డిజైన్ ప్లాన్ ఇచ్చిన ఆషామాష వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి, ఢిల్లీ నాయకులను ఆంధ్ర పెత్తందారులను వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఇంకా మంచి మార్గంలో ఎలా ముందుకు పోవాలి, ఇంకా మనం ఎలాంటి ఐడియాలు పెద్ద అంటే ఒక గొప్ప వ్యక్తుల నుండి, ప్రొఫెసర్ల నుండి, యూనివర్సిటీలో చదువుతున్న మేధావుల నుండి మొదలు పెడితే ఢిల్లీ నాయకుల వరకు వాళ్ళకు సలహా సూచనలు తీసుకొని ఈరోజు నిర్మాణంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో ఈరోజు ప్రతి వర్గం బాగుపడేలా, ప్రతి వర్గం సంతోషపడేలా కేసీఆర్ గారి ఆలోచనలు ఉన్నాయన్న ఆ రోజుల్లో.